ఈ మధ్య ఓటీటీ సంస్థలు బాగా తెలివి మీరిపోయాయి. సినిమాలు కొనడం లేదు, విడుదలకు ముందే ఓటీటీ డీల్స్ క్లోజ్ చేయడం చాలా కష్టంగా మారిపోయింది. మరి ఇలాంటి సమయంలో తమ్ముడు నాన్ థియేట్రికల్ రైట్స్కి మంచి బేరం కుదిరిందండోయ్. తమ్ముడు ఓటీటీ హక్కుల్ని నెట్ఫ్లిక్స్ అయితే సొంతం చేసుకుంది. సాధారణంగా దిల్ రాజు బ్యానర్ లో వచ్చే సినిమాల్ని అమెజాన్ కి అమ్ముతారు. అయితే తొలిసారి నెట్ఫ్లిక్స్ గడప దొక్కింది దిల్ రాజు సంస్థ. సినిమాని చూపించే మరీ ఓటీటీ డీల్ క్లోజ్ చేశారట. శాటిలైట్ ని స్టార్ మార్ట్ సొంతం అయితే చేసుకుంది. ఇక నాన్ థియేట్రికల్ రైట్స్ రూపంలో 38 కోట్లు వచ్చినట్లయితే ఇన్ఫర్మేషన్ ఉంది. మరి ఈ సినిమాపై దాదాపు 75 కోట్లు ఖర్చు పెట్టారు. ఇక మిగిలిన 37 కోట్లు థియేటర్ల నుంచే రావాలి. మరి ఇటీవల నితిన్ కు వరుస ఫ్లాప్లు అయితే చుట్టుముట్టాయి. ఎన్నో ఆశలు పెట్టుకున్న రాబిన్ హుడ్ కూడా బాగా నిరాశపరిచింది. తమ్ముడు కూడా వాయిదాలు పడుతూనే వచ్చింది. మరి ఇలాంటి టైంలో నాన్ థియేట్రికల్ రైట్స్ పేరిట మంచి వ్యాపారమే చేసింది సినిమా. వేణు శ్రీరామ్ ట్రాక్ రికార్డ్ బాగుండడం, దిల్ రాజు సంస్థ కావడంతో ఓటీటీ డీల్ అయితే క్లోజ్ అయింది. ఇటీవల విడుదల చేసిన ట్రైలర్ ఓకే అనిపించుకుంది. మరి ఈ నెల 28న రెండో ట్రైలర్ని అయితే రిలీజ్ చేయబోతున్నారని తెలుస్తుంది. ప్రమోషన్లు కూడా కొత్తగా చేయాలని దిల్ రాజు అయితే భావిస్తున్నారు. ఈ వారం నుంచే తమ్ముడు పబ్లిసిటీ పనులు అయితే మొదలైపోవచ్చు.